ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కాసేపు మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. దేవుని పక్షమున మనుషులు మాట్లాడకపోతే దేవుని పక్షమున ఈ సృష్టి మాట్లాడుతుంది. అంటే ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూనే ఉంటాడు. అద్భుత కార్యములు చేస్తాడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు, ఎన్నో మేలులు చేస్తూనే ఉంటాడు. కానీ మనిషి కృతజ్ఞత లేనివాడు కాబట్టి ఆయన చేసిన మేలులు మర్చిపోయి కృతజ్ఞత లేనివాడుగా జీవిస్తూ సమాజంలో ఉంటాడు. కాబట్టి అటువంటి మనిషికి కనువిప్పు కలిగేలా ఒకవేళ సృష్టి దేవుడి తరపున మాట్లాడితే, అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏదైనా కొంత భాగము దేవుని గురించి ఒక సాక్ష్యంగా నిలబడితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు కృపా 365 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు నన్ను ఆదరిస్తూ బలపరుస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నేను. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇంకా మరింత మందికి చేరాలంటే మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసి షేర్ చేయాలి. మీ సమస్యలు, మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. వాక్య భాగంలోకి వెళ్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నట్టు ప్రతి మాటను బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా సరిచేసుకునే మనసును మాకు దయచేయమని, తోడుగా ఉండమని, అన్ని విషయాల్లో మీరే మా కృప చూపించి నడిపించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకును లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి కోసం అంట తన చేతులు చాపి దినమంతా ఎదురు చూస్తూ ఉన్నాడంట? లోబడనొల్లని ప్రజల వైపు. లోబడనొల్లని ప్రజలు ఎవరు వీళ్ళు? ఎలా ఉంటారు? ఈ లోకంలోనే ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, ఈ సమాజంలోనే ఉంటారు, ప్రత్యేకంగా మన సంఘంలో కూడా ఉంటారు, మన కుటుంబంలో ఉంటారు, మన జీవితంలో ఉంటారు. ప్రతి చోట ఈ ప్రజలు ఉంటారు. ఎవరు? లోబడనొల్లని ప్రజలు. మరి వీరిని ఎలా గుర్తిస్తాము అంటే సింపుల్ అండి. దేవుడు చేసిన మేలును పొందుకుంటారు, మరుక్షణమే మర్చిపోతారు. దేవుడు చెప్పిన మాటను వింటారు, కానీ విననట్టే ప్రవర్తిస్తారు. దేవుని వాక్యాన్ని వింటారు, వాక్యానుసారంగా జీవించరు. మందిరానికి వస్తారు, కానీ భక్తి లేని జీవితాన్ని జీవిస్తారు. వీరినే లోబడనొల్లని ప్రజలు అని ప్రభు అంటూ ఉన్నాడు. దేవుడు చేసిన మేలులు తలంచుకొని ఆయన సన్నిధిలో సాక్ష్యము పంచుకొని అనేకులకు మనము మాదిరిగా జీవించాలి కదా. దేవుడు చేసిన మేలులు తలంచుకొని ఆయన సన్నిధిలో మనము మంచి సాక్ష్యము కలిగి సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి మనం మాదిరికరంగా జీవించాలి. ప్రభువు మనకు చేసిన మేలులలో ఏ ఒక్కటి మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రభువు మనలను ఎన్నటికీ కూడా మర్చిపోకుండా ఉండడానికి మన యొక్క రూపాన్ని ఆయన తన అరచేతిలో చెక్కుకున్నాడంట. చూడండి, గొప్ప స్టేట్మెంట్. ఇది ఒక మంచి స్టేట్మెంట్ బైబిల్లో. అంటే సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడే ఒకవేళ నేను నా బిడ్డను ఏ క్షణానైనా మర్చిపోతానేమో అని అలా మర్చిపోకుండా ఉండడానికి తన అరచేతిలో మన రూపాన్ని చెక్కుకున్నాడంట. ఎందుకు? మనం సాధారణంగా మామూలుగా ఎప్పుడు చేతులు చూసుకుంటూ ఉంటాం కదా. ఏ పని చేసినా కానీ, ఖాళీగా ఉన్నా కానీ ప్రతిసారి రోజుకి కొన్ని వందల సార్లు మనం చేతులు చూసుకుంటూ ఉంటాం. అలాగే ప్రభువు కూడా ఒకవేళ అలవాటు ఉందేమో, అట్లా చేయి చూసుకున్నప్పుడల్లా మన రూపం ఆయన చేతిలో కనబడాలని మన రూపాన్ని ఆయన చేతిలో చెక్కుకున్నాడట. ఎందుకు? మనలను ఆయన మరచిపోకుండా ఉండడానికి కదా. మర్చిపోతే ఏమవుతుందండి? మన జీవితం
అంతమే. ఆయన ఒక క్షణము, ఒక రెప్పపాటు కాలంలో మనల్ని మరిచిపోయినా కానీ మన జీవితానికి ముగింపు పలికినట్లే. అందుకనే ఆ రెప్పపాటు కాలము కూడా మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మన ఒక్క రూపాన్ని ఆయన అరచేతిలో చెక్కుకున్నాడంట. దేవునికి వందనాలు చెబుదాం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అంత గొప్పవాడైన దేవుడు మన జీవితాలలో చేసినటువంటి ఏ ఒక్క మేలును కూడా మనం మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను, ఆయన యొక్క బలాలను మనం ఇతరులకు, అంటే దేవుని సంఘానికి వెలుపల ఉన్నవారికి, దేవుని సంఘానికి బయట ఉన్నవారికి తెలియజేసే వారముగా మనం ఉండాలి. దీన్నే మనం ఏమంటామంటే, చిన్నగా సంక్షిప్త రూపంలో చెప్పాలంటే సాక్ష్యము అంటాం. హల్లెలూయా. ఏమంటామండి? సాక్ష్యము. ఏంటి సాక్ష్యం అంటే, మనం కనిన వినిన సంగతులను తెలియపరచుటే సాక్ష్యం కదా. మన జీవితంలో కానీ ఇతరుల జీవితంలో కానీ మన జీవితంలో అనుభవించినవి కానీ ఎదుటి వారి జీవితంలో చూసినవి వాటినైనా సరే మనం పంచుకుంటే అది సాక్ష్యం అవుతుంది కదా. ఒకవేళ అటువంటి సాక్ష్యాన్ని నువ్వు పంచుకునే స్థితిలో నువ్వు లేకపోతే ఈ సృష్టి దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసే పని చేస్తుంది. అర్థమైందా? ఒకవేళ అటువంటి సాక్ష్యాన్ని పంచుకునే స్థితిలో నువ్వు లేకపోతే, అంటే అంత టైము, అంత తీరిక, అంత ఓపిక నాకు లేదయ్యా అనే స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, ఈ సృష్టి దేవుని తరపున మాట్లాడుతుందంట, సాక్ష్యం చెప్తుందంట. నమ్ముతారా ఈ విషయాన్ని? నమ్మాలి. ఎందుకంటే సృష్టి మాట్లాడుతుందండి ఖచ్చితంగా. ఒకవేళ సృష్టి నోరు తెరిచి మాట్లాడితే నీ నోరు మోగబోతుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు గనక ఒకవేళ దేవుని పక్షాన గనక మాట్లాడితే నీ నోరు మోగబోతుంది. అందుకనే దేవుడు వాటన్నిటికీ నోరు లేకుండా చేసి నీ ఒకరికి నోరు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఈ లోకానికి నువ్వు తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో. కానీ ఆ పనిని నువ్వు మర్చిపోయి దేవుడి నుండి అనేకమైన మేలులు పొందుకుంటున్నావు, అనేకమైన ప్రయోజనాలు పొందుకుంటున్నావు. ఆరోగ్యాన్ని, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలను, అనారోగ్య సమస్యల నుంచి విడుదలను, స్వస్థతలు, ఇంకా మరెన్నో ఉద్యోగం కావాలంటే ఉద్యోగము, మంచి కుటుంబము, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి భర్త, ఇవన్నీ పొందుకుంటున్నావు. కానీ దేవునికి సాక్షిగా మాత్రం నిలబడాలంటే నువ్వు వెనకడుగు వేస్తున్నావు. అందుకే ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, ఒకసారి అందరం బైబిల్ తెరిచి చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు శోధింపబడినను ఆయన పాపము లేనివాడని చెప్తున్నాయి. ఏంటి ఈ రాళ్ళు? 40 రోజుల పాటు ప్రభు ఉపవాసం ఉండి కొండ మీదకి వచ్చినప్పుడు సాతాను ప్రభువును కొండ మీదకి తీసుకెళ్ళి, నువ్వు బహు ఆకలి కొని ఉన్నావు కదా, ఇన్ని రోజులు ఉపవాసం చేసావు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే ఇగో నీ ముందు ఇన్ని రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా, నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా అని సాతాను ప్రభువు దగ్గరకు వచ్చి శోధిస్తూ ఉంటుంది కదా. శోధించినప్పుడు ఒకవేళ నిజంగా సాతాను మాట విని దేవుడు దాని ముందు నేనెందుకు తలదించుకోవాలి, దాని ముందు నా శక్తిని నేనెందుకు శక్తి లేని వాడిగా ఎందుకు నిరూపించుకోవాలని ఒకవేళ రోషానికి పోయి ప్రభు ఆ రాళ్ళని నిజంగానే రొట్టెలు చేసుకొని తిన్నట్టయితే సాతాను శోధనకు లోనయ్యేవాడు. కానీ ప్రభు ఆ పని చేయలేదు అక్కడ. దీనికి సాక్ష్యం ఎవరు? సాతానుకి దేవునికి మధ్యలో సాక్ష్యం ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే రాళ్ళు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ రాళ్ళు ఏం సాక్ష్యం చెప్తున్నాయంటే, యేసుక్రీస్తు శోధింపబడినను ఆయన పాపము లేనివాడు అని చెప్తున్నాయి. యేసుక్రీస్తును సాతాను ఎంతో శోధించింది. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను, బలం తెచ్చుకో, శక్తి తెచ్చుకో, ఉపవాసం ఉన్నావు కదా, ఇన్ని రోజులు బలం లేకుండా ఉన్నావు, చాలా నీరసంగా ఉన్నావు కదా, ఓపిక లేకుండా ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని ఎంత శోధించినను కూడా దేవుడు సాతాను మాటకు తలొగ్గలేదు. మరి ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సాక్ష్యం ఎవరయ్యా అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళే కదా. ఒకవేళ అక్కడ మనిషి ఉంటే, మూడో మనిషిగా ఉంటే ఆ మనిషి సాక్ష్యం చెప్తాడో చెప్పడో తర్వాత విషయం, కానీ ఈ రాళ్ళు సాక్ష్యం చెప్తున్నాయి. ఒకవేళ నిజంగా దేవుడు ఈ రాళ్ళకు నోరిస్తే సాక్ష్యం చెప్తాయి ఖచ్చితంగా. ఏమని చెప్తాయి? యేసుక్రీస్తు ప్రభువుల వారు శోధింపబడినను ఆయనలో ఎటువంటి పాపము
లేదు అని సాక్ష్యం ఇస్తాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఈరోజు ఒక రాయి దేవుని పక్షాన మాట్లాడుతుందంటే మరి మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం పొందుకున్న మేళ్ళను ఎడిపోయాయి, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలన్నీ ఎడిపోయాయి అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం నిజంగా దేవుని మాటకు లోబడి జీవిస్తున్నామా లేదా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే రెండో మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనము. యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. హల్లెలూయా. ఎక్కడ ఇది? ఈ సందర్భం ఎక్కడదండి ఈ సందర్భం? కానాపల్లిలో పెళ్లి విందులో జరిగినటువంటి సందర్భం. అక్కడ ఎన్ని ఉన్నాయి? 6 రాతి బాణలు ఉన్నాయట. ఒక్కో దాంట్లో 2-3 తూములు పట్టే అంత పెద్ద బాణలు అవి. 6 రాతి బాణలు ఉన్నాయి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే కానాపల్లి పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయిందన్న సంగతి మీ అందరికీ తెలుసు. అక్కడ ప్రభు ఉన్నారు, మరి తల్లి ఉన్నది, శిష్యులు ఉన్నారు. మరి అక్కడ జరగాలి, ఏం జరగాలి ఇప్పుడు? మరి మరియమ్మ గారు వచ్చి ప్రభుతో అంటారు, అయ్యా పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు ఆయన తల్లి మాట విని అక్కడ రాతి బాణల్లో నీళ్ళను నింపమని శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు నీళ్లు నింపినప్పుడు ఆ నీళ్లను ప్రభు ద్రాక్షరసంగా మార్చాడు. అది ఆషామాషిగా కాదు, జరిగింది. అక్కడ అతి మధురమైన ద్రాక్షరసంగా మార్చబడిందంట. వాళ్ళు ఇంతకుముందు అన్నడు తాగనటువంటి ఒక గొప్ప రుచిని కలిగినటువంటి ద్రాక్షరసంగా మార్చబడింది. దీనికి సాక్ష్యం ఎవరు? అక్కడ శిష్యులు ఉన్నారు, ఇంకా చుట్టూ ఉన్న పెళ్ళికి వచ్చినటువంటి పెళ్లి బంధువులు ఉన్నారు, ప్రభు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అంతకంటే ఇంకా బలమైన సాక్ష్యం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అంటే ఆ 6 రాతి బాణాలు. హల్లెలూయా. ఎందుకంటే ఆ అనుభూతిని అవి పొందుకున్నాయి. ఇంతకుముందున్న ద్రాక్షరసం ఇప్పుడున్న ద్రాక్షరసానికి ఉన్న తేడా వాటికి తెలుసు. ఏమని సాక్ష్యం చెప్తాయి ఇప్పుడు? మరి దేవుని సన్నిధిలో అవి ప్రభు పక్షాన ఒకవేళ మాట్లాడాలి అని అనుకుంటే, ప్రభు పక్షాన ఒకవేళ అవి నోరు తెరిచి సమాధానం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి అని అనుకుంటే అవి ఏమని చెప్తాయి తెలుసా? ఇగో ఆయన కొదువలు తీర్చు దేవుడు, కొదువలు తీర్చువాడు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఏ కొదువ అనేది ఉండదు, ఏ లోటు అనేది ఉండదు అని సాక్ష్యం చెప్తాయి. హల్లెలూయా. మొట్టమొదటిగా అక్కడ కొండ మీద సాతాను ప్రభువును శోధించినప్పుడు జరిగిన సందర్భం ఏంటి? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినన్నప్పుడు అక్కడ ఆ రాళ్ళు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాయి? ఆయన శోధించబడినను ఆయనలో ఎటువంటి పాపము లేదు అని ఆ రాళ్ళు అక్కడ సాక్ష్యం చెప్తున్నాయి. ఇక్కడున్న ఈ రాతి బాణలు ఏమైనా సాక్ష్యం చెప్తున్నాయి? ఆయన కొదువలు తీర్చు దేవుడు, ఎటువంటి కొరతలు లేకుండా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా ప్రతి విషయంలోనూ కూడా దేవుడు సహాయకారిగా ఉంటాడు, ఆయన ఎక్కడుంటే అక్కడ సమృద్ధి కలదు అని ఒక మంచి సాక్ష్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాయి. మీరు అనుకోవచ్చు, మరి ఇవి రాళ్ళు కదా మాట్లాడతాయంటే, ఎస్ ఆఫ్ కోర్స్. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే అవి మాట్లాడతాయి ఖచ్చితంగా. నీకు చేత కాదు కదా సాక్ష్యం చెప్పటం. దేవుడు చేసిన మేలు పొందుకుంటావు కానీ నువ్వు మౌనంగా ఒక మూగివాని వలె వాడి వలె ఉంటావు. కాబట్టి నీ పక్షాన నువ్వు మాట్లాడకపోయినా కానీ దేవుని పక్షాన అవి మాట్లాడతాయి. ఒకవేళ అవి మాట్లాడితే వాటి స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది: ఆయన కొదువలు తీర్చు దేవుడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు అని సాక్ష్యం చెప్తాయి. మూడో విషయం మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనము. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో వ్రాయిచుండెను. హల్లెలూయా. ఇది జరిగిన సందర్భం మీకు తెలుసు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని గ్రామస్తులందరూ కూడా రాళ్లతో కొట్టి చంపాలని వెంబడిస్తూ ఆమె వెనక రాళ్ళు పట్టుకొని వెంబడిస్తూ ఉన్నారు ఆమెని. అప్పుడు ఆమె వచ్చి ప్రభు దగ్గర ఉన్నప్పుడు వీళ్ళుగా ప్రభు ఆమెను వదిలిపెట్టయ్యా, మేము ఆమెను చంపాలి, ఎందుకంటే ఆమె వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది కాబట్టి, ఆమె మీద నేరం ఉంది కాబట్టి ఆ నేరాన్ని మనం, అభియోగం ఏముంది, వ్యభిచారంలో పట్టబడ్డది, రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డది కాబట్టి ఖచ్చితంగా చంపాల్సింది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి చట్టం అలాగుంది. చంపాల్సిందే అయ్యా అని చెప్పేసి రాలేయడానికి చిన్నోడు, పెద్దోడు, ముసలోడు అందరూ, అసలు హుషారు ఉన్నోడు, హుషారు లేనోడు, అందరూ మూలలో ఉన్న ముసలోడితో సహా అందరూ కూడా రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఎందుకు? చంపడానికి.
అప్పుడు ప్రభు ఏం చేస్తున్నారు, వంగి నేల మీద రాస్తా ఉన్నారు. ఏంటి, ఎవరైతే రాళ్ళు పెట్టుకొని వచ్చారో వాళ్ళ పాపాల లిస్ట్ అంతా ప్రభు రాస్తూ ఉన్నారంట. అప్పుడు ఒక్కొక్కడు ఆ రాళ్ళు అక్కడ పడేసి పారిపోయారు. చివరికి అక్కడ ఏం మిగిలాయి అంటే యేసు ప్రభు మిగిలారు, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మిగిలింది. వాళ్ళిద్దరి మధ్య ఏం మిగిలాయి, వాళ్ళు ఏదైతే రాళ్ళు పట్టుకొని వచ్చారో ఆమెను చంపడానికని ఆ రాళ్ళు మిగిలాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి ప్రభు పక్షమున. ఏమన్నా తెలుసా, ఆయన పాపములను క్షమించువాడని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చంపుటకు తెచ్చినటువంటి రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన పాపములను క్షమించే దేవుడు. చూసారా, ఆ రాళ్ళు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాయి, ఇప్పుడు ఆయన పాపములను క్షమించే దేవుడు. మొట్టమొదటిగా అక్కడ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని సాతాను శోధించినప్పుడు అక్కడ ఉన్న రాళ్ళు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాయి, ఆయన శోధించబడినను ఆయనలో పాపము లేదు, ఆయన ఎటువంటి పాపము చేయలేదు అని ఆ రాళ్ళు సాక్ష్యం ఇస్తుంటే, రెండవ సందర్భంలో కానా పెళ్లి విందులో జరిగిన సందర్భంలో ఆ రాతి బాణాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని, ఈయన కొదువలు తీర్చు దేవుడు, కొరతలు లేకుండా సమృద్ధిని కలుగచేయి దేవుడు, ఈయన ఎక్కడుంటే అక్కడ సమృద్ధి కలదు అని ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ మూడో సందర్భంలో చూస్తే వ్యభిచారమంతా పట్టబడిన స్త్రీని కొట్టడానికి తీసుకొచ్చిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని, ఈయన పాపులను క్షమించే దేవుడు, పాపులను క్షమించే దేవుడు, పాపములను క్షమించే దేవుడు అని ఆ రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, చూడండి రాళ్ళు మాట్లాడితే ఎంత మధురంగా ఉందో, రాళ్ళు సాక్ష్యం ఇస్తుంటే ఎంత అందంగా ఉందో, ఎంత గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నాయో చూడండి. మరి ఒకవేళ జీవము లేని ఆ రాయి మాట్లాడితేనే అంత గొప్ప సాక్ష్యం దేవుని గురించి బయటకు వచ్చినప్పుడు, మరి జీవం ఉన్న నువ్వు మాట్లాడితే ఇంకెంత గొప్ప సాక్ష్యం బయటకు రావాలి. ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా నువ్వు? అయితే ఈ సందర్భంలో నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అదే నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరొక సందర్భాన్ని చూద్దాము. 4వ విషయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనము. యేసు మరల తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. ఇది ఎక్కడ సందర్భం అంటే లాజరు చనిపోయినప్పుడు సందర్భం ఇది. హల్లెలూయా. ఇది లాజరు చనిపోయినప్పుడు సందర్భం. లాజరు సమాధి దగ్గరికి యేసు తనలో తాను బాధపడుతూ, తనలో తాను మూలుగుచు ఆ సమాధి దగ్గరకు వచ్చేసరికల్లా అక్కడ ఏముంది, సమాధిలో ఉన్నటువంటి లాజరు బాడీ ఏదైతే ఆ యొక్క దేహాన్ని సమాధిలో ఉంచి సమాధిని రాతితో మూసివేశారు. అది ఒక గుహ. ఆ గుహలో ఆయన శరీరాన్ని పెట్టి రాతితో మూసివేశారు. అది సందర్భం అక్కడ. ఇప్పుడు అక్కడ ఆ రాయి సాక్ష్యం ఇస్తుంది. ఏమని, ఆయన ఎంత శక్తిమంతుడో లాజరు సమాధి మీద ఉన్నటువంటి రాయి సాక్ష్యం చెప్తుంది. ఏమని చెప్తుంది, ఆయన మృతులను సహితము లేపగలిగే శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. చూసారా, అక్కడ ఉన్నారు లాజరు, వాళ్ళ అక్కలు చెల్లెలు ఉన్నారు, ఇంకా చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు ఉన్నారు, ప్రభు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చెప్పే సాక్ష్యం వేరు. కానీ ఇక్కడ మన సందర్భం ఏంటి, ఒకవేళ దేవుని పక్షాన రాయి మాట్లాడితే ఎలా ఉంటుందనేది మన సందర్భం. అయితే ఇప్పుడు లాజరు సమాధి మీద మూసి ఉన్న ఆ రాయి సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే ఈయన మృతులను సహితము లేపగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు అని సాక్ష్యం ఇస్తుంది. మొట్టమొదటిగా ఆయన శోధించబడినను ఆయనలో పాపము లేదు అని చెప్తుంది. రెండవ సాక్ష్యం ఏంటి, ఈయన సకల సమృద్ధి కలుగచేయి దేవుడు, అంటే కొదువలు తీర్చే దేవుడు, కొరత లేకుండా సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు అని రెండవ మాటలో సాక్ష్యం ఇస్తుంటే, మూడవ మాటలో ఏముంది, ఆయన పాపులను క్షమించే దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాయి. ఇక్కడ 4వ సందర్భంలోకి వచ్చేసరికి ఏమని చెప్తున్నాయి అంటే, ఈయన మృతులను సహితము లేపగలిగేటువంటి శక్తి కలిగిన గొప్ప దేవుడు అని ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయి సాక్ష్యం ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశీలన చేసుకో. ఇకనైనా నీ నోరు తెరవాలి. ఇకనైనా నీ హృదయాంతరంగము నుండి దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీ యొక్క సాక్ష్యం ఉండాలి అని ఈ వర్తమానం ద్వారా మనం తెలుసుకోవాలి. మన హృదయాన్ని మనం సరిచేసుకోవాలి. మన మనస్సును తెరిచి దేవుని వైపు, దేవుడు చెప్పే మాటల వైపు మన హృదయాన్ని ఉంచి మనల్ని మనం పరిశీలన చేసుకొని సరిచేసుకోవాలి. చివరిగా ఒక మాట చూద్దాం. 5వ విషయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో
ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఈ సందర్భం ఎక్కడంటే క్రీస్తు ప్రభువుల వారు చనిపోయి తిరిగి 3వ నాడు ఉత్థానమైనప్పుడు జరిగినటువంటి సందర్భం. ఇక్కడ కూడా సేమ్ అదే. యేసు ప్రభువుల వారి సమాధి మీద ఉన్నటువంటి రాయి దొర్లింపబడింది. సమాధిలో నుండి ప్రభు ఆత్మ శరీరంతో సహా తిరిగి సజీవుడై ఉత్థానమయ్యాడు. దీనికి సాక్ష్యం ఎవరంటే మరలా సమాధి మీద ఉన్నటువంటి రాయి. ఆ రాయి సాక్ష్యం చెప్తుంది ప్రభు సజీవుడయ్యాడు అని కదా. ఈ విధంగా రాళ్ళు దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు అని ఆయన సమాధి మీద మూసి ఉంచినటువంటి ఆ రాయి సాక్ష్యం ఇస్తుంది కదా. ఈ విధంగా రాళ్ళు ఈ కొన్ని సందర్భాలే నేను మీతో పంచుకుంటున్నాను. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. పక్షులు మాట్లాడతాయి, ప్రకృతి మాట్లాడుతుంది, ప్రతిదీ కూడా దేవుని పక్షాన మాట్లాడుతుంది, సాక్ష్యం చెప్తుంది అన్న విషయాన్ని నువ్వు గమనిస్తే నీ హృదయం బద్దలైపోవాలి. ఎందుకంటే నీ దగ్గర నోరు ఉంది మాట్లాడడానికి, ఆలోచన శక్తి ఉంది, జ్ఞానము ఉంది, బుద్ధి ఉంది, వివేచన ఉంది, తెలివి ఉంది. ఇవన్నీ ఉంచుకొని కూడా మరి నీ సాక్ష్యం విడిపోయింది అనేది ఈరోజు మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. ఇవన్నీ ఇలా సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయనలో ఎటువంటి పాపము లేదని మొదటి సందర్భంలో ఉన్నటువంటి ఆ రాళ్ళు సాక్ష్యం ఇస్తే ఆయన సర్వసమృద్ధి కలుగజేయి దేవుడు అని రెండో సందర్భంలో ఉన్నటువంటి రాళ్ళు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. మూడవదిగా నీవు ఎంత ఘోర పాపివైనా సరే ఆయన నీ పాపాలను క్షమించే దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాయి. నాలుగవది ఆయన పాపము అనే మరణకరమైన స్థితిలో ఉన్నటువంటి చచ్చిపోయిన నిన్ను బ్రతికించే దేవుడు అని లాజరు సమాధి దగ్గర జరిగిన సందర్భంలో ఉన్నటువంటి రాయి సాక్ష్యం ఇస్తుంది. ఐదవది ఆయన మృత్యుంజయుడు, ఆయన మరణము లేనివాడు. హల్లెలూయా. ఎవరు? యేసు ప్రభుల వారు. ఆయన మృత్యుంజయుడు, ఆయన మరణము లేనివాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 సందర్భాలు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 5 సందర్భాల నుండి మనం ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు కదా. ఈ రాళ్ళే ఇంత చక్కటి సాక్ష్యాన్ని చెబితే మరి నేను ఇంకెంత చక్కగా సాక్ష్యం చెప్పాలి మందిరంలో అని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. జస్ట్ ఒక చిన్న ఉదాహరణగా మనం ఈ రాళ్ళను తీసుకుంటే ఈ రాళ్ళు ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఈ లోకానికి తెలియజేస్తున్నప్పుడు మరి దేవుడు నన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు అని ఆయన చెప్పాడు కదా. మరి నన్ను అరచేతుల్లో చెక్కుకుని అంత భద్రంగా చూస్తున్నటువంటి దేవుని గురించి గొప్పగా నేను ఇంకెంత గొప్ప సాక్ష్యాన్ని చెప్పాలి అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే ఆయన ఏమంటున్నాడు మన మూలవాక్యంలో, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనొచ్చు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు కూడా నా చేతులు చాపి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అది మనం ఇంకా లోబడనొల్లని ప్రజలుగా ఉన్నామంట. ఇంకా లోబడుకోకుండా మన ఇష్టానుసారంగా మన ఆలోచనలను అనుసరిస్తూ చెడు మార్గంలో నడుస్తూ ఈ లోకంలో మనం జీవిస్తున్నామని ఈ వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. మరి సరి చేసుకుందామా ఇకనైనా? దేవుని మార్గంలో నడవాలంటే ఏం చేయాలి? గొప్ప సాక్ష్యాన్ని ముందు మనం కలిగి ఉండాలి. తర్వాత దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను ఇతరులకు సాక్ష్యం చెప్పాలి. ఈ విధంగా మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యము నీ ద్వారా వచ్చిందంటే ఇంకా నీలో ఏదో లోపం ఉంది, ఇంకా సరి చేసుకునేది ఏదో ఉంది అనే అర్థం. అది నువ్వు గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఉండి నేను ఈ వాక్యం చెప్తున్నాను, నువ్వు ఎక్కడో ఏదో ప్రాంతంలో ఉండి ఈ వాక్యం వింటావు. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని విన్న నువ్వు సరి చేసుకోవాలి. ఒకసారి నా జీవితంలో నేను ఎలా ఉన్నాను ప్రభువా అని ఒకసారి నువ్వు కళ్ళు మూసుకొని నీ జీవితాన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీలో ఉన్న లోపాలన్నింటినీ కూడా నీ కళ్ళ ముందు కనిపించేలా చేస్తాడు. ఆ లోపాలను బట్టి ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు తండ్రి, నోరు లేనటువంటి, చలనం లేనటువంటి, జీవము లేనటువంటి ఆ రాళ్ళే నీ పక్షాన అంత గొప్పగా మాట్లాడితే మరి నేను జీవము కలిగిన వాడిని, నోరు కలిగిన వాడిని, జ్ఞానము కలిగిన వాడిని, తెలివి, వివేచన, ఆలోచన, బుద్ధి అన్నీ కలిగిన వాడిని మరి నేను ఇంకెంత గొప్పగా చెప్పాలి ప్రభువా, అటువంటి గొప్ప మనసును నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీవు అలాంటి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీ ప్రతి ఆలోచనను కూడా ఆయన చక్కదిద్ది నిన్ను తన బిడ్డగా చేసుకొని తన నిత్యరాజ్యంలో నీకు చోటిస్తాడు. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక.
సరి చేసుకుందాం, ఆలోచన చేద్దాం. దేవుని రాజ్యంలో మనమంతా కలుసుకుందాం. ప్రభు రాజ్యం కొరకు మనందరం కూడా ప్రయాసపడదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మరిన్ని వర్తమానాలతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు కృపా 365 ఛానల్ను ఆదరించండి, బలపరచండి. ఈ వాక్యం కనుక మీకు ఆదరణ కలిగించినట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంక ఇది అనేక మందికి చేరేలాగా మీరు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము. అంతవరకు ప్రభు కృప మీకు ఎల్లకాలము సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.